ప్రపంచమంతట పాపమున్నది, మందు లేని మయ రోగమున్నది, పచ్చని జీవితం పాడు చేసుకోకో కొడుకా, నువ్వు మంచిగా బతికి యేసయ్యను మహిమపరచరా. పైలము కొడుకా యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకమ్మా. ఇదిగా నీ లోకం కొరకు కొడుకా, అయ్యో ఏడుతూ ఏడుతూ సత్తవెందుకు కొడుకా. పైలము కొడుకా పైలము కొడుకా నీ కొరకు నా కొరకు కల్వరిగిలో చచ్చిపోయెను, నీ కొరకు నా కొరకు సిలువ సైతము మోసినాడురా. తేడా లేని బతుకు బతికెను, అందరి కొరకు ప్రాణమిచ్చను, తిరిగి లేసిన యేసు దేవుడన్నో. అమ్మాని పిలుస్తున్నాడు తమ్ముడా. పైలము కొడుకా పురుగు గుణము చూడరా, బురదల ఉంటది బురదే అంటది, తామర పురుగు పుట్టుక బురదల వరదవస్థ తల వంచుకుంటది. పైలము కొడుకా యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా. పైలము కొడుకా పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని. పరమ తండ్రి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, పేర్లు కాకుండా మేము అనడం కాదు, కానీ మా కోసం ఈ మట్టి మీద ఉన్నటువంటి ఈ భూమి మీద బ్రతుకుతున్న జనులందరి నిమిత్తము ప్రభువా, మా కోసమే మీరు భారమైన సిలువ శ్రమలను మోసావు. ఏ మంచితనం లేని మమ్మలను ప్రేమించిన వాడు ఎవరున్నారయ్యా? నువ్వే కదా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని పిలుస్తున్నావు, శాశ్వతమైన ప్రేమతో, ప్రాణం పెట్టిన ప్రేమతో, రక్తము గార్చిన సిలువలో గాయములైనటువంటి పక్కల బల్లెపోటు ఆ ప్రేమే నా కోసము ఈ కన్నారం గ్రామం కొరకు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ మానవాళికి చేసిన ఆ త్యాగానికి, అమరత్వానికి తల వంచి మీ పాదాలను ముద్దాడుతూ, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ, రక్షణ మీది ప్రభు, రక్షించుకునేవారు నీవు తండ్రి. నీ పక్షాన వచ్చాం. ఎంతోమంది మమ్మలను తిట్టినను, ఎంతోమంది వ్యతిరేకించినను ప్రభు మేము సహిస్తాం
ప్రభా మీ గ్రామాన్ని ఇక్కడ సంఘ కాపరిని దీవించి ఆశ్రయించండి. ఏ భేదము లేదు, అందరూ క్రీస్తు యేసు రక్తం ద్వారా మోక్ష మార్గమునకు వెళ్ళట కొరకు ఇది గొప్ప మార్గమని సత్యాన్ని చెప్తూ యేసునామమున అడుగుతున్నాం తండ్రి. క్రీస్తు పేరట ఈ అవుట్ రీచ్ గాస్పల్ తరపున మీకు వందనాలు. ఆయా గ్రామాల నుండి ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి దైవజనులు అభిషక్తులను బట్టి నేను పేరున వారికి వందనాలు చెల్లిస్తూ మీరంతా సహకరించి మీకు ప్రార్థన చేసిన రీతిగా కొంత లేట్ అయినా కూడా దేవుడు సువార్త చేశాం. కొంత గిట్టని వాళ్ళు మరి వాళ్ళు ఏం చేశారంటే ఇది దేవుడు కాదు అని అన్నారు. సరే, వాళ్ళు దేవుడు కాదని ఒకరోజు వాళ్ళే రొమ్ము కొట్టుకొని ఏడిచే రోజు దినం ఒకటి రాబోతుంది, అది వస్తుంది. మేమంతా గక్క ఆ గుంట నుండి ఆ ముట్టి గుంట నుండి తీయబడ్డం కనుక మనం ఓర్చుకోవాలి, మనకు పూలు తల్లిని అనుకోవాలి. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగునాక. మరి